అపోస్తలుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయము 1వ వచనం నుండి, అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన ఎవరండి? మన యేసా అక్కడ ప్రింటింగ్ సరిగా ఉందా లేదా? ఉందా? కొన్ని బైబిల్స్లో ప్రింటింగ్ సరిగా లేదు కదా, అందుకని కొంతమంది మన యేసు అనుకొని చదువుతున్నారు. అక్కడ మన యేను. మీరు తెలుగులో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చూడండి, అప్పుడు మీకు క్లారిటీ బాగా వస్తాయి. మన యేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అంతియొకయ సంఘములో అక్కడ బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారందరూ కూడాను ఏం చేస్తున్నారంటండి? ఉపవాసం ఉండి దేవుని సేవించుచు ఉపవాసముండి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంటండి. ఉపవాసము చేస్తూ ఉన్నారంట. ప్రభువుని సేవించుచు ఉపవాసము చేస్తూ ఉన్నారు. అంతియొకయ ఆ సంఘం గురించి ఇక్కడ పేర్కొనబడింది. అపోస్తల కార్యముల గ్రంథములోని 11వ అధ్యాయము 26వ వచనములో, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతవరకు యేసు ప్రభు వారిని వెంబడించిన వారిని ఏమన్నారంట? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అన్నారు. అంతియొకయలో మొట్టమొదట యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్ని ఏమని పిలవడం ప్రారంభించారు? క్రైస్తవులు, క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు అంటే క్రీస్తుని ఆరాధించేవారు, క్రీస్తుని కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుని కలిగిన వారే క్రైస్తవులు. క్రీస్తుని కలిగి ఉన్నామని పేరు పెట్టుకొని క్రీస్తుని కలిగి ఉండకపోతే వారు క్రైస్తవులు కారు. నేతి బీరకాయ లాంటి వాళ్ళు, పెరుగు తోటకూర లాంటి వాళ్ళు. ఏమండి, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? పెరుగు తోటకూరలో పెరుగు ఉంటుందా? క్రైస్తవుల్లో క్రీస్తు కూడాను లేనట్లే. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారే క్రైస్తవులు. మేము పుట్టుకతోనే క్రైస్తవులు అని ఎవరు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే క్రైస్తవం అనేది వారసత్వం కాదు, కానీ అది వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం. మా నాన్న క్రైస్తవుడు కాబట్టి నేను కూడా క్రైస్తవుణ్ణి అని అనడానికి అవకాశము లేదు, ఆ హక్కు రాదు. ఒకవేళ మీ నాన్నగారి ప్రార్థనలు దేవుడు ఆశీర్వదించి మీ నాన్నను బట్టి నేను దీవించవచ్చేమో, కానీ మీ నాన్నను బట్టి నీకు రక్షణ రాదు. నీ రక్షణ నీవే పొందుకోవాలి, నీ రక్షణ నీవే స్వతంత్రించుకోవాలి, నీ ప్రార్థన నువ్వే చేయాలి. క్రైస్తవులు మొట్టమొదట వీరు క్రైస్తవులు అనబడ్డారు. ఈ అంత్యొకయలో ఒక సంఘము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సంఘములో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అక్కడ బర్నబా ఉన్నారు, సౌలు ఉన్నాడు. పౌలు గారి యొక్క మొట్టమొదటి పేరు ఏం పేరండి? సౌలు. పౌలు గారి యొక్క మొట్టమొదటి పేరు సౌలు. పాత నిబంధనలో ఒక సౌలు రాజుగారు ఉన్నాడు. కొత్త నిబంధనలో ఒక సౌలు దేవుని యొక్క అపోస్తలుడు ఉన్నాడు. ఇద్దరు కూడాను బెన్యామీను గోత్రికులే. పాత నిబంధనలో ఆయన రాజుగారు బెన్యామీను గోత్రికుడే. కొత్త నిబంధనలో ఉన్న సౌలు
బెన్యామీను గోత్రికుడే. అయినా పాత నిబంధనలో ఉన్న రాజుగారి చరిత్ర వేరు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు గారి చరిత్ర వేరు. ప్రతి దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ వీరు ఉపవాసము చేయుచు, దేవుని సేవించుచు, సంఘములో ఉపవాసం ఉండి, ప్రవక్తలు ఉపవాసం ఉన్నారంట, బోధకులు ఉపవాసం ఉన్నారంట, అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. షకీనా ప్రార్థనా మందిరములో సంఘములో ఉన్నటువంటి బోధకులు, ఉపదేశకులు, కాపరులు, సువార్థికులు, విశ్వాసులు అందరూ కూడా ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా దేవునికి మహిమ కలుగును గాక. ఇంక ఏం జరుగుతాయో దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంత్యకాయలో ఒక కార్యం జరిగించాడు. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు. మన సంఘములో కూడాను ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగా, ఇంకా నేను పులుస్టాప్ పెట్టలా, అక్కడ పులుస్టాప్ పెట్టలా, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగా సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బర్నబాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రార్థన చేసే వారందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాను. అక్కడ పరిశుద్ధాత్మ అని రాయబడింది కదండి. ఎవరు మాట్లాడారంట? పరిశుద్ధాత్మ. ఉపవాస ప్రార్థనలో, సహవాసములో మనతో ఎవరు మాట్లాడతారంటే పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. ఇదిగో మీరు ఈ సంఘములో నుండి ఎవరినెవరిని అంటే, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సౌలుని, ఈ బర్నబాని ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపించండి. దేవునికి మహిమ కలుగును గాక. వీరిరువురిని కూడాను ఒక ప్రత్యేకమైన పరిచర్య కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను. వీరిరువురు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళాలి, ప్రపంచానికి సువార్తను అందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సౌలు అనే ఆయన దేవుని అత్యధికమైన కృప చొప్పున మార్పు చెందినవాడుగా ఉన్నాడు. అలాగనే ఆ సౌలు దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవాడు. అలాగే సౌలు దేవుని యొక్క అభిషేకం పొందినవాడు. సౌలు గురించి మీ అందరూ కూడా బాగా తెలుసు. అయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం చూడండి దయచేసి. 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. బర్నబా అని పేరు పెట్టిరి. గమనించండి, హెచ్చరిక పుత్రుడు అని రాసిన చోట ఒకటని అంకేసి ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? ఆదరణ పుత్రుడు. ఏమండి, హెచ్చరిక పుత్రుడు అంటే అక్కడ ఏం రాసింది? ఆదరణ పుత్రుడు అని రాయబడింది. అంటే బర్నబా అంటే ఒక అర్థమేమో హెచ్చరిక పుత్రుడు, మరొక అర్థమేమో ఆదరణ పుత్రుడు. ఇతను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. తర్వాత వచ్చిన ఏమని రాయబడిందంటే అక్కడ ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఏం కలిగి ఉన్నాడు అంటే భూమి కలిగి ఉన్నాడు, పొలము కలిగి ఉన్నాడు, స్థలం కలిగి ఉన్నాడు. భూమి అంటే ప్లాట్లు కావచ్చు, పొలం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కదా. ఆ భూమి కలిగి ఉన్నాడు. పాత రోజుల్లో ఎక్కువగా భూమి అంటే పొలమే అర్థం వచ్చేది కదండి. పల్లెటూరులో, గ్రామాల్లో పొలాలకు ఎక్కువ రేట్లు ఉంటాయి, స్థలాలకి అంత ఎక్కువ రేట్లు ఉండవు. ఎందుకంటే చాలా స్థలం ఉంది. ఎంత స్థలమైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే మనకు మాదిరిగా 100 గజాల, 150 గజాల, 200 అంటే ఎక్కువైపోయింది, 300 అంటే అవసరం లేదు అనే ఆలోచన ఉండదు కదండి. చాలా చుట్టూ కాంపౌండు, దానికి కావాల్సి ఇంట్లో మరి పశువులు, వాటికి కష్టం ఒకటి కదా, అవన్నీ కూడా చూసుకొని పెద్ద విశాలమైన స్థలం, గడ్డి వాము వేసుకోవడానికి, అది ఇంకా చాలా వాళ్ళకి అవసరమైన ఒక పక్కన కోళ్ళు పెంచుకోవడానికి కదా. వాళ్ళు మనకు మాత్రం బాయిలర్ మాంసం తింటారా కదండి. మనం బాయిలర్ మాంసం తిని ఎట్లా తయారయ్యాము, వాళ్ళేం నాటు మాంసం తిని ఘాటుగా తయారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆ పొలము ఆయన ఏం చేశాడంట, పొలము కలిగి ఉండటమే కాదు కానీ ఆ భూమి అమ్మి దాని వెల తెచ్చి, అమ్మిన డబ్బులు తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను అని అక్కడ దేవుని లేఖనములో మనం చదువుతాం. 5వ అధ్యాయము
మొదటి నుంచి చదవండి, 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అననీయ అను ఒక మనుషుడు ఇంకొక ఆయన అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. ఏమమ్మారంటండి? పొలమమ్మెను. వారిద్దరు కూడా ఏకీభవించి తమకున్న పొలమును అమ్మి వేశారు. భార్య ఎరుకనే, భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకుని. భార్య ఎరుకని అంటే అర్థం ఏంటి? భార్యకు ఆ తెలుగు భాష మనకు కొంచెం అర్థం కాదు. భార్య ఎరుకని అంటే భార్యకు తెలిసే. ఒకసారి భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య హై డ్రామాలు ఉంటాయి ఇంటిలో. కానీ ఇద్దరు కూడా ఏకీపించారంట, ఇద్దరికి తెలుసంట ఆ పొలం ఎంత అమ్మారో తెలుసు. ఆ ఇద్దరికి తెలిసినటువంటి విషయం వాడు ఏం చేశారంట, ఆ దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ డబ్బులు వచ్చి ఎక్కడ పెట్టారంటే అండి, అపోస్తలుల, మీరు చెప్పండి న్యాయంగా, పాదాల దగ్గర పెట్టాలా, జేబులో పెట్టాలా? పాదం దగ్గర పెట్టాలా, చేతులు పెట్టాలా? కొంతమంది అనుకుంటున్నారు నేను పాస్టర్ గారికి డబ్బులు ఇస్తే ఆయన నెత్తి మీద పెట్టుకోవాలనుకుంటున్నాను. నా పేరు చెప్పలేదుగా, నేను 50 రూపాయలు ఇస్తే నా పేరు చెప్పలేదుగా. ఏమండి, మేము కేరళ వెళ్ళినప్పుడు టిజో థామస్ గారి చర్చిలో, అక్కడ ఎర్నాకుళంలో వాళ్ళ బ్రాంచ్ ఉంది. ఆ చర్చిలో ఆరాధన జరుగుతున్న టైంలో వాక్యం వింటూ ఉన్న సమయంలోనే ఎవరైతే ఆ వాక్యం చేత తాకబడ్డారో ఆయనకు నిలబడి వాక్యం చెబుతున్నాడు. వాక్యం చేత తాకబడిన వారు వారికి ఉన్నటువంటి జేబులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ బలిపీఠం మీద నిలబడ్డాడు కదా, ఇక్కడ కాళ్ళ దగ్గర అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కానుక పెట్టలేదు అక్కడ బలిపీఠం మీద అక్కడ పెట్టేసి ఆయన ఇటు నడుస్తానున్నాడు. నడుస్తుంటే పక్కనే డబ్బులునే లేవా? ఏమండి, నడవచ్చు నడవకూడదా? తగలొచ్చు డబ్బులు, 500 రూపాయల నోటు అక్కడ ఉంది. ఏమండి, 500 రూపాయల నోటు. ఎట్లా నడుస్తున్నాడు ఆయన, పక్కనే అక్కడ కాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు తెచ్చి అక్కడ సమర్పణ చేసి వెళ్తున్నారు, దేవునికి ఇచ్చేసి వెళ్తున్నారు. నేను ఆ సందర్భము చూసినప్పుడు నాకు ఈ లేఖనం గుర్తొచ్చింది. వారు పొలం అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి? ఏమండి, పొలం అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి? మా పొలం రేట్ ఎంత తెలుసా మీకు? మా పొలం రేట్ ఎంత తెలుసా? మేము కొన్నదేమో 100లో, ఇప్పుడేమో లక్షల్లో, కోట్లలోకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చే ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుని దీవించాడు. ఒకరోజు ఒక ఆయన బియ్యం గోతం తీసుకొచ్చాడు మా ఇంటికి. చూస్తే దాంట్లో బియ్యం లేవు, డబ్బులు ఉన్నాయి, మొత్తం నిండా డబ్బులని. పాస్టర్ గారండి, మా పొలం అమ్మామండి, దీనిలో మొట్టమొదటి కానుక మీకు ఇచ్చి వెళ్దామని వచ్చామండి అంటే మొత్తం బస్తా నాకు ఇవ్వలేదు. నేను ఏంటి అంటే దాని నిండా కట్ల డబ్బులు ఉన్నాయి. దాంట్లో కొంత తీసి కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. బర్నబా ఎటువంటి వాడే అంటే తనకు కలిగినటువంటి భూమిని, తనకు కలిగిన పొలమును ఆయన అమ్మేసి దేవుని సేవ కోసము అపోస్తలుల యొద్ద వారి పాదముల యొద్ద పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎంత సమర్పణ కలిగిన వాడా అంటే బర్నబా, దేవుడు ఆయన సమర్పణ చూశాడు. ఆయన పొలం అమ్మిన డబ్బులు ఇవ్వడమే కాదు కానీ తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. సౌలు గారు తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎవరైతే తమ జీవితాలను ప్రభువుకి అప్పగించుకున్నారో వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీరు నా కోసం సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నారు కనుక వీరిని సంపూర్ణ సేవ కొరకు నేను ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఉపవాస ప్రార్థనలో ఏకీభవించావు, చాలా ఆశీర్వాదం. నీ సమర్పణ ఏమిటో, నీ యొక్క అంతరంగం ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నువ్వు ఇక్కడ బాగానే కూర్చున్నావేమో కానీ నీ హృదయములో, నీ మనసులో నీ యొక్క సమర్పణ, నీ ఆలోచన, నీ జీవితము, నీ ఆశయాలు, నీ కోరికలు, అంతరంగం అంతా కూడాను ఎరిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడును గాక. మనము ప్రభువా
బర్నబా వలె సమర్పణ నాకు దయచేయను ఆయన అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అటువంటి సమర్పణ లేకపోతే ఆ సమర్పణ మనకు దేవుడు సమకూర్చాలని ప్రార్థన చేయాలి. ఏమండి, మనకి పొలం దేవుడు ఇస్తే మనం ఇస్తామా, దేవుడు ఇవ్వకపోతే మనం ఇస్తామా? నీకు పొలం దేవుడు ఇవ్వాలి, నీకు స్థలం దేవుడు ఇవ్వాలి. నీవు దేవునికి ఏది ఇవ్వాలన్నా సరే నీకు దేవుడు అది ముందు ఇస్తేనే మనము ఇవ్వగలుగుతాం. ఇవ్వకపోతే మనము ఇవ్వలేము. దేవుని బిడ్డలారా, చాలామంది సమర్పణ కలిగిన వారు తమ యొక్క పొలమును అమ్మి ఇచ్చారు, తమ స్థలమును అమ్మి ఇచ్చారు, తమ యొక్క శరీరం మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసి దేవుని సేవ కోసము కానుకగా ఇచ్చారు కదండి. దేవుని పరిచర్య కోసము మనల్ని మనం అప్పగించుకోవటం చాలా శ్రేష్టమైనటువంటి సమర్పణ. సమర్పణ కలిగిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారికి ఇంకా బాధ్యతలను దేవుడు అధికంగా ఇస్తున్నాడు. ఎవరైతే ఈ బాధ్యతలు స్వీకరిస్తారో వారికి బహుమానాలను, కిరీటాలను దేవుడు ఏర్పాటు చేసి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని సేవకు ఎందుకు ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఏమండి, మనం ఒక చిన్న మన కుటుంబానికి నలుగురు జీవించడానికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఒక 2 సెంట్లు స్థలం చాలు. 100 గజాల స్థలం, 2 సెంట్లు అంటే సుమారు 100 గజాల స్థలం. ఈ 100 గజాల ఆ ఇల్లు కట్టుకోవాలంటే ఆ స్థలంలో ఎంత ఖర్చు అవుతుందండి? కట్టిన వాళ్ళని అడగని చెబుతారు. ఈ 100 గజాల స్థలంలో ఒక స్లాబ్ వేస్తే దాదాపు 15 లక్షలు అయిందండి. 2 స్లాబ్లు వేస్తే 25 లక్షలు అయింది, 30 లక్షలు అయింది, 40 లక్షలు అయింది. ఎందుకంటే దానిలో ఉన్న మెటీరియల్ని బట్టి, ఉన్న రేట్లు బట్టి, రేట్లు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. సీజన్లో ఒక రేటు ఉంటుంది, అన్ సీజన్లో ఒక రేటు ఉంటుంది కదండి. ఈ స్థలం రేటు, అది రాజధాని అనగానే రేటు పెరిగిపోయింది. మనం ఈ స్థలం కొన్నప్పుడు మొట్టమొదట 350 గజాల స్థలం కొన్నప్పుడు గజం సుమారు 8,500,000తో కొన్నాం 2011వ సంవత్సరంలో. అదే 2016వ సంవత్సరంలోకి వచ్చేసరికి రాజధాని వస్తుంది అనేసరికి అక్కడెక్కడో రాజధాని వచ్చేసరికి ఇక్కడ రేటు పెరిగిపోయింది. 8,500,000 గజం ఉన్న స్థలం ఆనుకొని ఉన్న స్థలమే గజం 20,000కి అయిపోయింది కదా. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అయిందండి, ఎంత భారంగా ఉందండి అనుకుంటున్నామే. ఇది 530 గజాల స్థలం కదా. దీనికి ఎన్ని స్లాబులు, దీనికి ఎంత ఏర్పాట్లు, ఇవన్నిటికీ ఎంత ఖర్చు అయ్యింది కదా. మనం ఇది ఎవరు కట్టుకుంటున్నాం? మనమే కట్టుకుంటున్నాం. ఇది ఎవరిది? ఇది దేవుని ఇల్లు, మనందరి సంఘము, మనందరి మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. నా మందిరము సకల జనులకు అది ప్రార్థన మందిరము అనబడును. దేవుడు ఒక్కొక్కరి హృదయాన్ని ప్రేరేపించి దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మొత్తం నిర్మించడానికి కావలసినవన్నీ కూడాను సమకూర్చాడు. బంగారానికి బంగారము, వెండికి వెండి, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకి ఇనుము, ఏ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ని దేవుడు సిద్ధపరిచాడంటాడు కదా. మందసం దేంతో తయారు చేయాలంట? మేలిమి బంగారముతో. మేలిమి బంగారముతో మందసాన్ని తయారు చేయాలి. ఆ మేలిమి బంగారం ఎవరిస్తారు? నేను కొంతమంది హృదయాలను ప్రేరేపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను కొంతమంది హృదయాలను ప్రేరేపిస్తున్నాను. ఎవరి ప్రేరేపణ చొప్పున, ఎవరి హృదయము వారిని ప్రేరేపించిన ప్రకారముగా బంగారానికి బంగారము, వెండికి వెండి, ఇదిగో ఇత్తడికి ఇత్తడి, ఇనుముకి ఇనుము, అన్నీ కూడా వారు తీసుకొని వస్తారు. ఆ పని చేయటానికి ఇదిగో బెసలేలు, అహోలియాబును నేను జ్ఞానాత్మ పూర్ణులుగా వారిని ఆశ్రదించాను. మోషే దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలయ్యా అంటే, దానిని ఎలా తయారు చేయాలో కొండ మీద అంతా కూడా చూపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందిరం ఎలా నిర్మించాలో దేవుడు ఒక దర్శనమును బయలుపరిచాడు. ఒక ఇంజనీరింగ్ ప్లాన్ కంటే కూడా ముందు ఒక దర్శనమును దేవుడు బయలుపరిచాడు. దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పాను, ఈ 18వ కీర్తనలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాల వాగ్దానాలు నేను చెప్పాను కదా. నాకు 1993వ సంవత్సరంలో దేవుడు ఈ వాగ్దానము దైవజనులు, ప్రవక్త, అపోస్తలుడైనటువంటి ఆనంద స్థిరా గారి ద్వారా దేవుడిచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి దైవజనులు డి రాబర్ట్స్ గారు దైవజనులు పిలిపించి మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు
మీటింగ్స్ అయిపోయిన తర్వాత చివరి రోజున ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రోజున ఆయన ఆ మందిరంలోకి వచ్చాడు. అది తాటాకు మందిరం. ఆ మందిరంలోకి వచ్చి అక్కడ పరిచర్యలో పాల్గొన్న అందరికీ ప్రార్థన చేశారు. ఒక్కొక్కరి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. 1993 సంవత్సరంలో ప్రియదేవుని బిడ్డలారా, ఆ టైంలో నా తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఈ ప్రవచనం తెలియజేశారు. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 16వ వచనం చూడండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు చాలు. ఆయన ఉన్నత స్థలము నుండి పరలోకము నుండి తన చెయ్యి చాపి నన్ను పట్టుకొనెను, అగాధ జలములో ఉన్న నన్ను పట్టుకొనెను. దైవజనులు ప్రవచనం చెబుతూ ఏమన్నారంటే, సహోదరుడా, దేవుడు ఉన్నత స్థలములో నుండి ఆయన చెయ్యి చాచి అగాధ జలములో నుండి నిన్ను తీసి ఒక ఆనిముత్యముగా ఏర్పాటు చేస్తున్నాడు. 29 సంవత్సరాల క్రితం, ఏమండి 93వ సంవత్సరం అంటే సుమారుగా 29 సంవత్సరాల క్రితం దైవజనుడు ఈ ప్రవచనం నాకు తెలియజేశారు. దేవుడు ఆ దాసుని ద్వారా నా జీవితంలో జరగబోయే అనేకమైన విషయాలు ప్రవచనం ద్వారా తెలియజేశాడు. నేను ఒక దేవుని సేవకుడిగా, ఒక కాపరిగా ఈ పరిచర్యను ఏ విధంగా జరిగించబోతున్నారో దేవుడు అవన్నీ కూడా తెలియజేసినప్పుడు, అప్పుడు నేను కొత్తగా ఉద్యోగం వచ్చి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. అప్పుడు నేను నేను సంఘ కాపరిగా లేను. ఆయన చెప్పినప్పుడు అదే సంవత్సరం దేవుడు నాకు సేవా దర్శనం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే సంవత్సరం సంఘ కాపరిగా దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. ఈ దినముల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా సూటిగా మీతోనే మాట్లాడునుగాక, తన దర్శనము మీకు అనుగ్రహించనుగాక. మీరు ఈ ఉపవాస దినంలో నేను నమ్ముతున్నాను అనేక మంది దేవుని ప్రత్యక్షతను పొందుకొందురుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో అప్పుడు మరి దేవుడు ఇచ్చిన ప్రవచనం ప్రకారముగా సంవత్సరం దేవుడు మార్పును, అభివృద్ధిని అనుగ్రహిస్తూ వచ్చారండి. 93వ సంవత్సరంలో అక్కడ పరిచర్య ప్రారంభించబడినప్పుడు సోదరులు దేవదాస్ గారు మేము వారికి ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ స్కూల్లో సోమవారం నుండి శనివారం దాకా స్కూల్ జరుగుతూ ఉండేది. ఆదివారం రోజు స్కూల్ సెలవు కాబట్టి ఆదివారం ఆ స్కూల్లో ఆరాధన ఏర్పాటు చేశాం. దేవునికి మహిమ కలుగునుగాక. అది సండే స్కూల్ అనుకుంటారో మరి ఆరాధన అనుకుంటారో మీ ఇష్టం. సండే రోజున జరిగే ఆరాధన స్కూల్లో ప్రారంభమైంది. ఆ క్రమంగా దేవుడు ఆశీర్వదించి మనలను ఈ రోజున ఈ 29 సంవత్సరంలో ఈ షకీనా ప్రార్థనా మందిరంలో సెల్లార్లో ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుని కృపలో మనము ఇంకొక మెట్టు పైకి దేవుని చేత ఎక్కించబడి మనము మందిరంలోనికి ప్రవేశించదము గాక. ఇంకా మందిరంలో మనం అడుగుపెట్టలేదు, కానీ నేను నమ్ముతున్నాను ఏసీ మందిరంలో, సౌండ్ ప్రూఫ్ మందిరంలో మనమందరం కూడా ప్రభుని ఆరాధించదము గాక. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో సౌలుని బర్నబాని ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను ఏర్పాటు చేసుకున్నా. సువార్తను ప్రకటించడం కోసము ఆయన మనలందరినీ కూడాను రాజులైన యాజక సమూహముగా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు గారు తన కీర్తనలో యెహోవా నా బలమా, ఆయన బలం ఎవరంటండి? దావీదు గారి బలం ఎవరంట? యెహోవా. దావీదు గారికి సైన్యం ఉంది, సామ్రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, 12 గోత్రాల వారు ఉన్నారు. ఒక్కొక్క గోత్రంలో బలవంతులైన వారు, పరాక్రమం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారందరూ నా బలము కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి చాలా ఆస్తిపాస్తులు ఇచ్చాడేమో, అందుని బట్టి దేవుని స్తుతించండి. కానీ ఈ ఆస్తియే నా బలం అనుకోబాకండి. దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఇదే నా బలం అనుకోబాకండి. దేవుడు నీకు చాలా అండబలం ఇచ్చాడు, అందుని బట్టి దేవుని స్తుతించండి. కానీ ఇదే నా బలం అనుకోబాకండి.
దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి కానీ దేవుణ్ణే నమ్మండి. ఇచ్చినటువంటి దేవునే నమ్మండి కానీ ఇచ్చిన ఆశీర్వాదాన్ని నమ్మకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు నా జేబులో డబ్బులు ఉన్నాయండి. రోజు జేబులో ఉంటాయా? ఈరోజు నా దగ్గర ఉంటాయి, రేపు ఇంకో దగ్గరికి వెళ్తాయి. అవి శాశ్వతమైనవి కాదు. ఈరోజు ఒంటి నిండా బంగారం ఉంది, అది శాశ్వతమైనది కాదు. ఇంకా అంతకంటే ఎక్కువే రావచ్చు కదండి. మొయ్యలంత బంగారం రావచ్చు, కానీ అది శాశ్వతమైనది కాదు. మనలను దీవించినటువంటి దేవుని మనం మర్చిపోకూడదు. ఆయనే మన బలము. దేవునికి స్తోత్రం. ఆయనే నా బలం. యెహోవా నా బలమా. ఆయన ఏమన్నాడండి? నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలం. ఎవరంటే ఆయన నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా కొండ, నా కోట, నా సమస్తము కూడా ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు
అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.